సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు వెనుక అసలు కారణమేంటి? అధికారుల ముందస్తు ప్రణాళిక లోపమేనా, లేక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమేనా? సీఎం అధికారిక పర్యటనలో రాజకీయ సమావేశాలను ఎందుకు చేర్చారు? విదేశాంగ శాఖ నిబంధనలు తెలిసి ఈ స్కెడ్యూల్ను ఎలా ఖరారు చేశారు? అమెరికా టూర్కు అనుమతి రాదన్న విషయం సీఎంకు ముందే ఎందుకు చెప్పలేకపోయారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అమెరికా టూర్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితి రావడానికి అధికారుల ముందస్తు ప్రణాళిక లోపమే కారణమన్న చర్చ మొదలైంది. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తొలుత యూకే, ఆ తర్వాత అమెరికాలో పర్యటించాల్సి ఉంది. విద్యా సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాలపై చర్చలు ఈ టూర్లో ప్రధానంగా ఉండేలా స్కెడ్యూల్ రూపొందించారు. యూకే పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినా అమెరికా పర్యటనకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ యూకే చేరుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేసినట్లు సమాచారం. రేవంత్ అమెరికా స్కెడ్యూల్లో అధికారిక కార్యక్రమాలతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యక్రమం ఉండటంపై విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో చేసే విదేశీ పర్యటనకు రాజకీయ కార్యక్రమాలను కలపడం నిబంధనలకు అనుగుణంగా లేదన్న అభిప్రాయం కేంద్రం వైపు నుంచి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ సమావేశమే పర్యటన రద్దుకు ఖచ్చితమైన కారణమని అధికారికంగా సమాచారం వెలువడలేదు. విదేశాంగ శాఖ మాత్రం సీఎం అమెరికా యాత్ర స్కెడ్యూల్లోని కార్యక్రమాలు సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినవిగా లేవని పేర్కొంది. దీంతో ఇప్పుడు అధికారులపై ప్రశ్నలు వస్తున్నాయి. విదేశీ పర్యటన స్కెడ్యూల్ను కేంద్రానికి పంపించే ముందే ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా పరిశీలించారా? రాజకీయ సమావేశాల విషయంలో ముందస్తు క్లియరెన్స్ తీసుకున్నారా? ఒకవేళ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటే సీఎంకు ముందుగానే ఎందుకు చెప్పలేదు అన్న చర్చ సాగుతోంది. అధికారుల మధ్య అంతర్గత సమన్వయం లేకపోవడం కూడా ఈ వ్యవహారానికి కారణమై ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. సీఎం విదేశీ పర్యటనలో తమకు అవకాశం దక్కాలన్న విషయంలో అధికారుల మధ్య పోటీ, అంతర్గత పంచాయతీ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన ఉద్దేశం ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, విద్యారంగంలో భాగస్వామ్యాలను పెంచడమని ఆయన స్పష్టం చేశారు. తన పర్యటన రద్దయినా సంబంధిత అధికారులు అమెరికాలోని కార్యక్రమాలను కొనసాగించి ఎంఓయూలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించినట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.